సార్ నమస్కారం సార్. నా పేరు దివాకర్ సార్. బజాజ్ నుంచి కాల్ చేస్తాను. మాట్లాడేది పి నాగశ్రీని గారు సార్. సార్ ఈ కాల్ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ పర్పస్ కోసం రికార్డ్ చేయబడుతుంది. మీరు ప్రీవియస్గా బజాజ్ ఫైనాన్స్లో ప్రోడక్ట్ తీసుకొని టైం టు టైం లోన్ వచ్చింది సార్. 99,000 తీసుకుంటారా? 99,000 లోన్ వచ్చిందా? అవును సార్. అలాంటి లోన్ వచ్చినప్పుడు అనాథ పిల్లలకి ఎట్టండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, వాళ్ళకి పుణ్యం. లేదు సార్. సార్ ఇది పర్సనల్ లోన్ అనేది వచ్చింది సార్. మీరు ఇప్పుడు తీసుకుంటే రిటర్న్ కాల్ అండి అమౌంట్ అనేది ఇన్స్టాల్మెంట్ కింద పే చేయాలి సార్. అయ్యో పాపం, ఒక వాళ్ళందరూ తీసుకునే వాళ్ళు బోలు మంది ఉంటారమ్మా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వద్దన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఏంటి సార్? లోన్ వద్దన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? అంటే సార్ మీ పేరు మీద అనేది అప్రూవ్ అయింది సార్ లోన్. అయ్యో మా పేరు మీద లోన్ వచ్చింది. ఎంత ఇస్తారమ్మా? 99,000 సార్. 99,000? అవును. వడ్డీ ఎంత కట్టారమ్మా? వడ్డీ ఐఆర్ఆర్ మీన్స్ వచ్చేసి 32% సార్ మనకి. అంటే రూపాయి 60 పైసలు అనేది పడుతుంది సార్. రూపాయి 60 పడుతుంది. అవును. మరి దీనికి ఏమేమి కావాలమ్మా? పాన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, 2 ఫోటోలు. ఇంకేమమ్మా? ఇంకా అంతే. మరి షూరిటీ సంతకాలు ఏమైనా కావాలమ్మా? ఏంటి? షూరిటీ సంతకాలు ఏమైనా కావాలమ్మా? షూరిటీ సంతకాలు అంటే అవసరం లేదు. జస్ట్ పాన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, 2 ఫోటోలు ఉంటే చాలు సార్. మరి సొంత ఇల్లు ఏమైనా ఉండాలమ్మా? సొంత ఇల్లు అంటే అవసరం లేదు సార్. మీరు ఏం చేస్తుంటారు వర్క్? నేనమ్మా, నేను వాటర్ సర్వీసింగ్ చేస్తున్నానమ్మా. ఏంటి? వాటర్ సర్వీసింగ్ చేస్తున్నానమ్మా. నెలకినక అంటే ఇందులో షోరూమ్ లాగా గట్ట చేస్తున్నారు సార్? అవునమ్మా. నెలకి ఇన్కమ్ ఎంత వస్తుంది సార్ మనకి? 25,000 వేసుకోమ్మా. ప్యూర్ హౌసెస్కి వస్తుంది. మనకు ఓన్ హౌసా రెంటెడ్ హౌసా? పెంకుటిల్లు అమ్మా ఇది. అంటే సొంత ఇల్లే కదా సార్? పెంకుటిల్లు అయినా పర్లేదు, సొంత ఇల్లే కదా సార్? సొంత ఇల్లు కాదమ్మా, అద్దిల్లు. అద్దిల్లే సార్. నో ప్రాబ్లం సార్. అయినా సరే మనకు లోన్ అనేది తెప్పిస్తుంది సార్. మన తణుకు బ్రాంచ్ నుంచి మన బజాజ్ ఫైనాన్స్కి, మన తణుకు బజాజ్ ఫైనాన్స్ నుంచి మన రెంట్ హౌస్కి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్? మనకి తణుకు నుంచి మా ఇల్లు వచ్చి 2 కిలోమీటర్లు ఉంటుందండి. 2 కిలోమీటర్లు సార్. మీకు లోన్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మా ఏజెన్సీ అయితే అనేది కాల్ బ్యాక్ అని చేస్తాం సార్. చేయించాలా? మరి ఇప్పుడే రావాలమ్మా, రేపు రావాలా? మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు సార్. మా ఏజెన్సీ అయితే అనేది కాల్ అని చేపిస్తాం సార్ మేమే. అంటే మంచి రోజు తీసుకుని రమ్మంటారమ్మా? ముహూర్తాలు ఏమైనా ఉంటాయి? మంచి రోజు అటు అవసరం లేదు సార్. మీరు ఎప్పుడు రమ్మంటే మా ఏజెంట్ అనేది అప్పుడే వస్తారు సార్. కాల్ చేయమంటాను సార్ నేను. మీరు ఈరోజు చేయమంటే ఈరోజు అదే ఇప్పుడు చెక్ రూపంలో ఇస్తారమ్మా, క్యాష్ రూపంలో ఇస్తారా? అకౌంట్లో పడుతుంది సార్. అకౌంట్లో పడితే మళ్ళీ మీ బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసుకోవాలమ్మా? మరి తర్వాత మీ ఇష్టం కదా సార్. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకుంటానికి ఫ్యామిలీతో రావాలమ్మా, ఒక్కనే రావాలా? మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు సార్. మా ఏజెంట్ అనేది కాల్ చేస్తారు సార్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. మీరు తీసుకుంటారంటే మా ఏజెంట్ చేత అనేది కాల్ అనేది చేపిస్తాం సార్. అదేనమ్మా, మా ఫ్యామిలీతో రావాలా, నేను ఒక్కనే రావాలా అంటున్నాను. కస్టమర్ ఎవరు సార్? మీరే కదా, మీరు వెళ్తే సరిపోదు సార్. అంటే స్నేహితులు మీకు కలిసి వచ్చినా పర్లేదమ్మా? కస్టమర్ ఎవరు సార్? కస్టమర్ ఎవరైతే వెళ్తే సరిపోదు సార్. అంటే మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసిందమ్మా, సేమ్ ఇలాగే మాట్లాడింది. మీరే రావాలండి అంది. మరి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు సార్. మా ఏజెంట్ అనేది వస్తారు సార్ మీ దగ్గరికి. అంటే ఆయన ఏజెంట్ అని మేము ఎలా గుర్తుపట్టాలమ్మా? బ్యాగ్ వేసి కొట్టారా, మామూలుగా వస్తుందా? మా ఏజెంట్ కాల్ అని చేస్తాడు సార్. ఓకే అమ్మా, మా ఏజెంట్ మీకు కాల్ చేస్తాడు సార్. అంటే ఆయన నెలలో టై ఉంటుందమ్మా? హలో, మా ఏజెంట్ అనేది కాల్ అని చేస్తాడు సార్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెప్పండి సార్. మా ఏజెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఏజెంట్ అయితే కాల్ అని చేపిస్తాం సార్. అది ఇప్పుడు సివిల్ స్కోర్ ఉండాలమ్మా పక్కగా? మీ సిబిల్ స్కోర్ బాగున్నది సార్. మా సివిల్ స్కోర్ కొద్దిగా బాగాలేదమ్మా. ఏమన్నా సివిల్ స్కోర్ పెంచుతాక ఏమన్నా డబ్బులు ఏమైనా కట్టించుకొని పెంచుతారమ్మా? మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉండడం వల్ల మీకు పర్సనల్ లోన్ అనేది అప్రూవ్ అయింది సార్. ఎంత ఉందమ్మా నా సివిల్ స్కోర్ ఇప్పుడు ప్రజెంట్? 761 సార్. 761 ఉందమ్మా. అవును సార్. మొన్న వెళ్తేనేమో 650 ఉందన్నారమ్మా. ఇప్పుడు మీకు సిబిల్ స్కోర్ బాగున్నదని కాబట్టి మీకు 761 ఉన్నది కాబట్టి మీకు పర్సనల్ లోన్ వచ్చిందని సిస్టమ్ కాల్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది సార్. అందుకే సార్ మీతో కాల్ అనేది మాట్లాడుతున్నాం. ఇప్పుడు 650 ఉంటే ఎవరమ్మా?
సార్ మీ సిబిల్ స్కోర్ అనేది బాగున్నా సార్. అదేనమ్మా మీ ఇప్పుడు సిబిల్ స్కోర్ అంటే 761 ఉన్నది కాబట్టి మీకు లోన్ అనేది వచ్చింది సార్. అంటే ఇప్పుడు 650 ఉంటే ఎవరమ్మా? సార్ మీ సిబిల్ స్కోర్ బాగున్నా సార్. 650 ఉంటే సిబిల్ స్కోర్ రిజెక్టెడ్ అవుతుంది సార్. మీ సిబిల్ స్కోర్ 761 ఉన్నది సార్. ఆహా, ఇంతకీ నాది కాదమ్మా అడిగేది, మా అన్నయ్యది అడుగుతున్నారు మీరు. సార్ నాది 650 ఉంది, మా అన్నయ్యది 750 ఉన్నట్టుంది. అయితే పి నాగశ్రీని అంటే ఎవరు సార్? నేను కాదమ్మా, మా అన్నయ్య గారమ్మా. పి నాగశ్రీని అంటే ఎవరు? పి నాగశ్రీని గారు అంటే ఎవరు? మా అన్నయ్య గారమ్మా. మీ అన్నయ్య గారా? ఓకే. నేను కాల్ చేసినప్పుడు నేనే ఎందుకు చెప్పా మరి? నేను అనలేదు కదమ్మా, మీరు మాట్లాడుతుంటే హలో అన్నాను, మాట్లాడాను కదమ్మా. హలో అనడం కాదు, ఈ కాల్ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ పర్పస్ కోసం రికార్డ్ చేయబడుతుంది. కాల్ చేసినప్పుడు పి నాగశ్రీని గారు అంటే నువ్వెందుకు అని చెప్పినా? నేనలేదు కదమ్మా. చెప్పమ్మా. ఇంకా మీరు బాగా ఎక్కువైపోతుంది. ఏంటంటే సరే మీరు స్టార్టింగ్ లో చెప్పాను నేను పి నాగశ్రీని గారు అంటే మీరేనేటని. మీరు అన్నారు కాబట్టి మేము ఇందులో అంటే కాల్ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ పర్పస్ కోసం రికార్డ్ చేయబడుతుంది. అదే అమ్మా, ఆయన పిలిచి ఫోన్ ఇమ్మంటావమ్మా? ఆయన పిలిచా మీరు ఆయన కానీ మొబైల్ అనేది ఇవ్వండి సార్. ఆయన కస్టమర్ ఉంటూ ఉన్నాడు అని చెప్పండి, లేదంటే లేదు. ఆయన పేరు మీద మీరు చెప్పడం ఏంటి? అది బాగుందమ్మా, నువ్వు ఫోన్ చేసి అడిగావు, ఫోన్ చేసి అడిగితే ఓకే. ఫోన్ చేసి అడిగాను లేదే నేను నాగశ్రీని గారు అంటే ఇప్పుడు అలా కోపం పడితే తీసుకునే లోన్ కూడా తీసుకోబుద్ది కాదు కదమ్మా. అది కాదు సార్ నేను వచ్చేది మీకు ఏంటని చెప్పాను, నేను కూల్గా మాట్లాడాను. బట్ ఏంటంటే పి నాగశ్రీని గారు అంటే ఎవరైనా అడగని అడగలేదా నేను? నేను చెప్పలేదు కదమ్మా. సార్ కస్టమర్ కన్ఫర్మేషన్ తర్వాత నేను అన్ని డీటెయిల్స్ అని చెప్పాను సార్. నేను నీకు ఈ కాల్ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ కోసం రికార్డ్ అవుతుంది నీకు ముందే చెప్పానే. అవునమ్మా, ఇప్పుడు అదే నేను అనేది, ఫోన్ మీరే చేశారు కదా, నేను చేయలేదు కదా. హలో సార్, నేను చెప్పాను ప్రాసెస్ మొత్తం చెప్పాను మీకు. ఇప్పుడు లోన్ తీసుకోకపోతే అలా కేకలేస్తుంటారమ్మా? సార్ లోన్ తీసుకోకపోతే కేకలేయడం కాదు సార్. మీరు లోన్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు తర్వాత తీసాం, మా డీటెయిల్స్ అని మేము చెప్పాలి మీకు. చెప్పినప్పుడు నా డీటెయిల్స్ కూడా మీకు చెప్పాలి కదమ్మా. మీరు అడుగుతారు మరి ఇంట్లో ఉన్నారా ఇంట్లో ఉన్నారా అన్ని అడుగుతున్నారు కదా. ఓకే, డీటెయిల్స్ అని చెప్పాలి మేము, అది మా ప్రాసెస్. ఎందువల్లంటే కస్టమర్ కన్ఫర్మేషన్ అయ్యాక డీటెయిల్స్ చెప్పాలి. కస్టమర్ కన్ఫర్మేషన్ అయ్యాక మేము డీటెయిల్స్ అని చెప్తాం. నువ్వేటన్నావు పి నాగశ్రీని గారు అంటే నువ్వేనన్నా కస్టమర్ డీటెయిల్స్ చెప్పాను. నువ్వేటన్నా ఇప్పుడు ఆయన కాల్ ఇమ్మంటావా ఇప్పుడు ఇవ్వద్దంటావమ్మా? నువ్వు లోన్ అనేది తీసుకుంటానంటే తీసుకుంటాను చెప్పు, లేదంటే తీసుకోని అని చెప్పి పర్లేదు. బట్ ఏంటంటే నాగశ్రీని కాదంటున్నావు చూడు, నువ్వు కస్టమర్ కన్ఫర్మేషన్ నువ్వు ఇప్పుడైనా సరే నీ ఇష్టం, అది తీసుకోపోదు నీ ఇష్టం, కానీ నువ్వు కస్టమర్ అని ఎందుకన్నావు? కస్టమర్ దాని గురించి కంప్లైంట్ ఏమైనా పెడతారమ్మా? నేను అదేనట్లేదు సార్. కస్టమర్ కన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు చెప్పాలి, ఎందువల్లంటే మేము కస్టమర్ కన్ఫర్మేషన్ అయ్యాక డీటెయిల్స్ చెప్పాలి. నేను ఏదో ప్రశాంతంగా పడుకుంటా, నాకు ఫోన్ చేసి అన్ని డీటెయిల్స్ అడిగింది మీరమ్మా. అయిన తర్వాత మళ్ళీ ఎలా చేస్తున్నారో నాకు ఏమర్థం కావట్లేదు. నేను చెప్పేది ఆలకిస్తారా? చెప్పమ్మా, ఇప్పుడు దాకా ఆలకిస్తానే ఉన్నాను కదా. నేను చెప్పేది ఆలకించాను సార్. ఓకే, మీరు చెప్పేది ఆలకిస్తున్నాం, మేము చెప్పేది మీరు ఆలకించరు కదమ్మా సార్. నేను ఎవరో ఒక మేడం గారు ఫోన్ అనేది లిస్ట్ చేశారు. చెప్పమ్మా. ఓకే, పి నాగశ్రీని గారు అన్నారు ఏంటంటే మేడం గారు నీకు ఇచ్చారు ఫోన్. అప్పుడు మిమ్మల్ని కూడా కస్టమర్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. పి నాగశ్రీని గారు అంటే మీరే కాదని మీరు ఏంటన్నారు? ఎవరికి ఇవ్వాలమ్మా నేను ఫోన్ అయితే? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలమ్మా ఫోన్? పి నాగశ్రీని గారు ఉన్నారా? పి నాగశ్రీని గారమ్మా? పి నాగశ్రీను పి నాగశ్రీని గారు అంతేనమ్మా? ఉన్నారమ్మా, ఉన్నారమ్మా, ఉన్నారు. ఆయనకి అనేది మొబైల్ అని ఇవ్వండి సార్. ఆయన ఇక్కడ లేడమ్మా, తణుకులో ఉన్నాడు. ఓకే సార్, మరి ఆ మొక్క ముందు చెప్పడానికి ఏంటండి సార్? నేను ఇప్పుడు మీతో 10 minutes టాకింగ్ చేసాను సార్, మీతో 10 నిమిషాలు మాట్లాడాను. నువ్వు ఫోన్ చేసి సార్ చెప్పమ్మా. నేను ఇద్దరు 10 నిమిషాలు మాట్లాడాను. 11 నిమిషాలు మాట్లాడితే ప్రాబ్లం అమ్మా? నువ్వు కస్టమర్ అని ఎందుకు చెప్పినా చెప్పే, నేను పూర్తి వివరంగా అడిగినా. నేను
పి నాగశ్రీన్ గారు అంటే మీరు కదని. ఇదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు దాకా బాగానే మాట్లాడావు. నేను నీకు ముందే క్లారిటీ ఇచ్చాను, పి నాగశ్రీన్ గారు అంటే మీరు కాదని. అవునమ్మా, నేను అప్పుడు మీరు ఏదో క్లారిటీగానే రెస్పాండ్ అవ్వాలి. ఉన్నాను కదమ్మా. అప్పుడు అవునండి రెస్పాండ్ ఎందుకు అయ్యారు మరి? మరి మీరు ఇప్పుడు లోన్ ఏం చేద్దామమ్మా? తీసుకోవచ్చు, కంప్లైంట్ తీసుకోకపోతే ఏమన్నా పెడతారమ్మా? ఫోన్ కట్ చేస్తే ఎందుకు వెళ్ళదు ఇంతో? అదేటమ్మా, మీకు అలా సర్వీస్ దారిలో అయ్యింది అలా కోపం పడుతున్నారు ఏంటి? నాకు తెలియకడతాను. ఫోన్ చేసింది మీరు, మీరే మాట్లాడుతున్నారు. సార్ చెప్పమ్మా. మీకు ఇచ్చిన రెస్పెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు దాకా ఇచ్చిన సార్ రెస్పెక్ట్ సార్ అయిపోయింది. అప్పుడు అలా ఫోన్ చేసి చెప్పాను అంటున్నా. అదేంటమ్మా, అది పద్ధతి కాదు కదా. మేము తప్పుడుగా మాట్లాడేది. మీకు ఇచ్చిన రెస్పెక్ట్ అయితే అయిపోయింది ఇంకా. ఓకే, కస్టమర్ మీరు కాదు కదా, కాల్ డిస్కౌంట్ చేసేయండి. మామే కాల్ డిస్కౌంట్ చేద్దాం, ఇక్కడ ఆప్షన్ ఉండదు కూడా మిమ్మల్ని అడుగుతాను, కాల్ డిస్కౌంట్ చేయండి సార్. అదేంటమ్మా, ఫోన్ చేసేదే మీరు, ఫోన్ కట్ చేయమనేది మీరు, అన్నీ మీరేనమ్మా. మేము మీకు కాల్ అనేది చెయ్యం. ఓకే, అవునమ్మా. సిస్టమ్ కాల్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుద్ది. మరి అలాంటప్పుడు చేయకూడదు కదమ్మా. మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాను కదా. సార్ కస్టమర్ మీరు కదా చెప్పండి. కస్టమర్ పి నాగశ్రీన్ గారు అంటే మీరు కాదు కదా. అవునమ్మా. ఇప్పుడు ఆయన దగ్గరికి చెప్పాలమ్మా. హలో సార్, చెప్పడం కాదు సార్, నేను నీకు ముందే స్టార్టింగ్ లో చెప్పాను, మేడం గారు ఎవరో ఫోన్ పి నాగశ్రీన్ గారు అంటే మీ నాకు ఇంకా అయినా అనవసరం. అప్పుడు నువ్వేం చేసావు? పి నాగశ్రీన్ అంటే నేనన్నావు. ఇప్పుడు నీ వల్ల నాకు 10 నిమిషాలు బొక్క. మరి అలాంటప్పుడు ఫోన్ చేయకూడదు కదమ్మా. ఇదే నువ్వు కస్టమర్ కాదని చెప్పేసి కదా, కస్టమర్ ఇక్కడ లేడు, కాల్ డిస్కౌంట్ చేసుకోవడం ఏదో చేసుకుంటే చెప్పుకోవాలంటే నాకు గుర్తుండదు కదమ్మా. నాకు అలా చేశారు మరి ఫోను. కస్టమర్ నువ్వు కాదని చెప్పాలి సార్. అదేటమ్మా అలాగంటావు? కాదని చెప్పాలి సార్. నేను తప్పుగా మాట్లాడేటమ్మా. మీరు తప్పుగా మాట్లాడి నేను అనట్లేదు సార్. బట్ ఏంటంటే ఇక్కడ మీ వల్ల మాకు 10 minutes వేస్ట్ అయిపోయింది సార్. ఇక్కడ చేసుకోవచ్చు కదా. మీరు నేను కాల్ కట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు సార్. ఓకే, మీరు కస్టమర్ మాట్లాడలేనప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేశారమ్మా? సార్ మేము మీకు కాల్ అనేది చేయలేదు సార్. ఓకే, నాకు ఫోన్ ఎందుకు వచ్చింది మరి? సిస్టమ్ కాల్ అనేది కనెక్ట్ అవుద్ది. సిస్టమ్ కాల్ కనెక్ట్ అవుతున్నప్పుడు అలా టైం పాస్ కి మీరు అలా ఫోన్ చేసి మమ్మల్ని అడగకూడదు కదమ్మా. సార్ మేము టైం పాస్ అడగలేదు. ఓకే, ఫోన్ చేసి నన్ను తిడతాను కానీ మరి ఇప్పుడు తిట్టారు కదా నన్ను. ఎందుకు తిట్టారు నన్ను? నిన్ను ఎవరు తిట్టారు? నిన్ను ఫోన్ పెట్టాను అలా తిట్టకూడదు కదమ్మా కస్టమర్లని. హలో, కస్టమర్లు అంటే మీకు దేవుళ్ళతో సమానం కదా. హలో చెప్పమ్మా. నేను నీకు ఫస్టే కస్టమర్ కన్ఫర్మేషన్ చేశాను, నువ్వు పి నాగశ్రీన్ అన్నావు. ఇప్పుడు అంటున్నావు కాదంటున్నావు. నో ప్రాబ్లం, ఎప్పుడైనా సరే కాల్ డిస్కనెక్ట్ చేయి. నువ్వు కస్టమర్లు అంటే మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం. బట్ ఏంటంటే మీరు కస్టమర్లు కూడా కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. ఓకే, కస్టమర్ అంటే కస్టమర్ అని చెప్పండి. మేము టైం పాస్ సార్, మేము టైం పాస్ ఏం కాల్ లాట్ చేయట్లేదు, మా డ్యూటీ. ఓకే, కస్టమర్ లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే, పి నాగశ్రీని గారు లోన్ అనేది తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే మా ఏజెన్సీ అయితే అనేది కాల్ అనేది చేపిస్తాం మేము. కంప్లీట్ అండర్స్టాండా? ఓకే, ఎంత వాళ్ళు అనుకున్నాం. ఇప్పుడు మీరు కస్టమర్ కావచ్చు కాకపోవచ్చు, అది తర్వాత ఇస్తాం. మీరు అంటే ఇప్పుడు దాకా కస్టమర్ అని కస్టమర్ కాదంటున్నారు, అది మేమేం చేయలేం. ఇప్పుడు కానీ ఏమేమి కాల్ డిస్కౌంట్ చేసేయండి. మావాడికి ఏం చెప్పాలమ్మా నేనైతే? మేము మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ చేసుకుంటాం కానీ ఇంకేం అవసరం లేదు, కానీ కాల్ డిస్కౌంట్ చేయండి. అంటే ఇప్పుడు ఇలా చేశారని చెప్పాలి కదమ్మా. మావాడికి ఏం చెప్పొద్దా? సార్ మీరు ఏదో చేసుకోండి సార్, కాల్ అనేది అయితే డిస్కౌంట్ చేయండి సార్. అదేనమ్మా, ఏం చెప్తాను, ఏం చెప్పాలి కదా సార్. మీరు ఏమీ చెప్పాల్సి లేదు సార్, మీకు నచ్చింది చెప్పుకోండి సార్. వాళ్ళతోనే కాల్ అనేది డిస్కౌంట్ చేయండి సార్.